ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంబంధాల మరి విభాగాల కమిటీ వారు మరి ఆయనకు స్లోగన్స్ ఇచ్చి ఆయన జ్ఞాపకాలను జ్ఞాపకం చేస్తున్న ఎంఆర్పిఎస్ ఈరోజు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగల గెలిపే ఎన్డీఏ గెలుపుగా ఆయన ఆదేశాలు ఇచ్చినందున దాని ప్రకారం మేము పల్లె పల్లెకు గ్రామాలకు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి దాదాపుగా తప్పకుండా మనము మరి ఎన్డీఏ గెలిస్తేనే మన పార్లమెంట్లో చట్టం చేసుకునేదానికి అవుతుంది, అప్పుడైతేనే షెడ్యూల్ కులాల వర్గీకరణ అవుతుంది అనే ఉద్దేశంతోనే మేము గట్టిగా ప్రచారం చేశాము. ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా ప్రచారం చేసి ఈరోజు ఎన్డీఏ గెలుపుకు బాటలు వేశాం. దాంట్లో భాగంగానే మేము ఈరోజు మాదిగల గెలిపే ఎన్డీఏ గెలుపుగా భావించి మరి ఆయన పటానికి అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులకు నరేంద్ర మోడీ గారు అయితేనే, చంద్రబాబు నాయుడు గారు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితేనే మరి పెద్ద ఎత్తున మందకృష్ణ మాదిగ గారి ఫోటోకు పాలాభిషేకం చేసి నివాళులు అర్పించడం జరిగింది. పాలాభిషేకం జరిగింది. బాణసంచాకు కూడా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తాను. తప్పకుండా ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ మరి అనంతపురం జిల్లాకు సంబంధించిన కానీ 47 సర్వే నంబర్ పైన మరి ధర్మారం సర్వేతోన మనకి సర్వే చేసి ఇచ్చేదానికి మరి అడ్మినిస్ట్రేషన్ ఒప్పుకుంది. ఒకసారి కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత ఆ పని మొదలు పెడతాం. ఇకపోతే అనంతపురం జిల్లాలో ఉన్నత విద్యాలయాల్లోన మరి ఈ రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు అనే దానికి మేము కూడా వ్యతిరేకిస్తాం. అందుకని ఉన్నత విద్యాలయాల్లో ఉండే రాజకీయ నాయకుల ఫోటో తొలగించాలని చెప్పని మరి అదేవిధంగా రాజకీయ నాయకులకు ఉన్నత విద్యాలయాల్లో పేర్లు పెడితే ఉండాల, అవి తీసేసేది పడగొట్టేది అట్లాంటివి చేయొద్దు. మరి మేము కూడా ఎంఎస్ఎఫ్ వాళ్ళకి మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రెండో విషయము మరి మా కులస్తుడు మావాడు 30 ఏళ్ళుగా మాతో పాటు పనిచేసిన వ్యక్తి మరి స్కియాడిని ఒక స్థాయిలో నిలబెట్టిన రిజిస్ట్రార్ లక్ష్మయ్య గారు అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు వీరపాండ్యన్ ఆదేశాల మేరకు స్కియాడికి సొంత డబ్బులు పెట్టి దాదాపుగా 2 సంవత్సరాలు స్కియాడిలో మా పిల్లలకు మరి ట్రైనింగ్ అదేవిధంగా మరి విద్యాబోధన కల్పించిన వ్యక్తి మరి లక్ష్మయ్య రిజిస్ట్రార్ ప్రస్తుతము. ఆయన పైన నిన్న కొంతమంది విద్యార్థులు మరి ఏదో చెడాబడా మాట్లాడినట్టు తెలిసింది. ఆ విధంగా మాట్లాడద్దండి దయచేసి విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాం. లక్ష్మయ్య గారు జోలికి రావద్దు, ఆయన ఏమనద్దు, మంచి వ్యక్తి కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం. ఈ క్రమంలో ఒకటి ఉన్నత విద్యాలయాల్లోన రాజకీయ నాయకుల ఫోటో బొమ్మలు తీసేయాలనేది, ఉన్నత విద్యాలయాల్లో రాజకీయ నాయకుల పేర్లు ఉంటే అవి తీసేయద్దు అనేది ఒకటి. రెండోది వచ్చి రిజిస్ట్రార్ లక్ష్మయ్య జోలికి పోవద్దు, మరి ఎవరు కానీ ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాము. మూడో విషయం ఈరోజు అనంతపురం జిల్లాలోనే ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేశాము. జూలై 7వ తేదీన అంటే రేపు నెల 7వ తేదీన 30 సంవత్సరాలు అవుతుంది ఎంఆర్పిఎస్ పుట్టి. దాంట్లో భాగంగానే ఈరోజు మేము జిల్లాలోనే ఎగ్జిక్యూటివ్ ఏర్పాటు చేశాం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో. దాంట్లోన మనం ఏం మాట్లాడాలి, 30వ తేదీ వరంగల్లో ఉంది, మరి ఏ విధంగా పోవాలి, డ్రెస్ కోడ్ పాటించాలి, మరి ఏ విధంగా మనం గ్యాదర్ చేయాలనే విషయం ఈరోజు ఎగ్జిక్యూటివ్ సమావేశం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఉంది. ఆ మీటింగ్ కూడా ఇది అయిపోతేనే మేము అక్కడికి వెళ్తున్నాం. మరి మేము పిలిచిన వెంటనే మీరు వచ్చిన దానికి, మా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మీరు విజయవంతం చేసిన దానికి మరి ప్రింట్ మీడియా అయితేనే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల విభాగాల కమిటీ వారు మీకు సామాజిక ఉద్యమ అవసరాలు అందజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ. మాదిగలకు ఎటువంటి ప్రత్యేకతలు పదవులు అనేది పక్కన పెట్టేస్తే మాదిగలకు 30 సంవత్సరాల చిరకాల వాంఛ కోరిక కృష్ణ మాదిగ గారి ఆశయ సిద్ధి, అమరవీరుల ఆశయ సిద్ధి షెడ్యూల్ కులాల వర్గీకరణ స్వయంగా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో లక్షలాది మందిలో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ గెలిచింది, మరి రేపు గవర్నమెంట్ కూడా ఏర్పాటవుతుంది. పార్లమెంట్లోన చట్టబద్ధత చేసి అన్ని జిల్లా యూనిట్లుగా అన్ని జిల్లాల్లోన చంద్రబాబు నాయుడు గారు కూడా పదే ఇంతకుముందు చెప్పినారు, నిన్న కూడా చెప్పినాడు ఆయన
జిల్లా యూనిట్లుగా షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసేదానికి పార్లమెంట్ లో చట్టబద్ధత చేస్తామని చెప్పాడు. అదే జరగబోతుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఇక్కడ నిలబడదు. అన్ని జిల్లా యూనిట్లుగా ఎంతమంది ఏ కులస్తులు ఉంటే ఎస్సీలో 59 కులాలకు సమాన బాగా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ వర్తించే విధంగా జరగబోతుందని సందర్భంగా తెలియజేస్తుంది.